హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే ఆద్య ఇక మరి చేసేది ఏమీ లేక, ఎందుకంటే ఒకవైపు రామలక్ష్మిని కాపాడుకోవాలి, రామలక్ష్మి కాపురం సరిదిద్దాలి అనేసి ఆ ఆలోచనలో ఆద్య తప్పదన్నట్టు ఇక తొందరగా చీర కట్టుకొని రెడీ అవ్వడానికి వెళ్తూ ఉంటుందన్నమాట. అప్పుడే ఆద్య అంతరాత్మ కనిపిస్తుందన్నమాట. ఏంటి ఆద్య, నువ్వు ఎంత ఇది అనుకుంటే నువ్వు ఏంటి ఆ ప్రభాస్ ఒక మాటకి అక్కడికి శోభనానికి వెళ్ళిపోతున్నావా? ఇలాంటి పనులు నువ్వెలా చేస్తున్నావు? నువ్వేనా ఇలాంటి పనులు చేస్తున్నావు అనేసి ఆద్య అంతరాత్మ అంటూ ఉంటుందన్నమాట. అప్పుడే ఆద్య ఏమంటుంది అంటే, నేను వెళ్ళేది అక్కడ వాడితో శోభనం చేసుకోవడానికి కాదు, దొంగ దెబ్బ తీయడానికి. అంటే వాడి కంటితోన, వాడి చేత్తోన వాడి కంటినే పొడవాలి అనుకుంటున్నాను, కాబట్టి నేను ఇలా వెళ్తేనే సరిపోతుంది అనేసి అలా అంతరాత్మతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అదే ఇక తప్పదన్నట్టు తొందరగా చీర కట్టుకొని అలానే వెళ్తుందన్నమాట. అలా ఎవరికి, శ్రీనుకి, వాళ్ళ అత్తయ్యకి, ఇంట్లో ఎవరికి, రఘురామ్కి, జానకికి, బామ్మకి ఎవ్వరికి కనిపించకుండా, వెంకటేశ్వరరావుకి కూడా ఎవ్వరికి కనిపించకుండా అలానే వెళ్ళిపోతుందన్నమాట. అలా వెళ్ళగానే ఇక్కడ అయితే ప్రభాస్ చాలా అంటే చాలా సంతోషంగా డెకరేషన్ చేసేసి శోభనానికి సిద్ధమైపోతూ ఉంటాడనమాట. అంటే ఒంటి నిండా పర్ఫ్యూమ్ కొట్టుకొని, మంచి షర్టు వేసుకొని, పూలంతా చేతికి చుట్టుకొని, మందు అంతా రెడీ చేసుకొని పెట్టుకొని ఉంటాడనమాట. అలా ఆద్య రాగానే, రా ఆద్య, రా రా, నీకోసమే నేను ఇంతసేపు వెయిట్ చేస్తూ ఉన్నాను. చూడు ఇక్కడ ఎంత బాగా రెడీ చేశాను, ఈరోజు మన శోభనం అనేసి నాకైతే ఎగ్జైట్మెంట్తో ఇదంతా చేశాను, రా ఆద్య, రా రా అనేసి లోపలికి తీసుకెళ్తాడనమాట. ఆద్యకి కోపం వస్తున్నా కూడా ఇక తప్పదన్నట్టు అలానే లోపలికి వెళ్తుందనమాట. అలా వెళ్ళగానే ఆద్య పైన పడబోతూ ఉంటే, ఆద్య అయితే ఏంటి అంత దూరం నుంచి వచ్చాను, మన ఫస్ట్ నైట్ అంటున్నావు, మరి ఏమైనా తింటావా అని కూడా అడగవా నువ్వు అనేసి అంటూ ఉంటే, సరే తెస్తాను సారీ అనేసి అలా తినడానికి తీసుకొని రావడానికి వెళ్తాడనమాట. అంటే ఆద్య రాకున్నా ముందే మందు తాగేద్దాము, ఆద్య వచ్చిన తర్వాత కూడా తాగుదాము అనేసి మందు గ్లాసులకైతే పోసి పెట్టింటాడనమాట. కాకపోతే తాగిండాడనమాట. అది చూసేసి ఆద్య ఇదే మనకి అడ్వాంటేజ్గా సరిపోతుంది అనేసి అలా ప్లాన్ వేసేసి మందు అంటే ఏమంటే మత్తు మందు తీసుకొని వచ్చి ఉంటుందన్నమాట. అలా మత్తు మందుని ఆ మందు గ్లాస్లోకి పోసేస్తుందనమాట. అలా పోసేయగానే కానీ ప్రభాస్కి ఇవన్నీ ఏమీ తెలియదన్నమాట. తినడానికి తీసుకొచ్చిన తర్వాత ఆ ప్లేటు ఆద్య చేతిలోకి తీసుకుంటుందన్నమాట. కాకపోతే ఈ ప్రభాస్ మందు తాగేద్దాము అనేసి గ్లాస్లో ఉన్న మందునైతే తీసుకొని తాగేస్తాడనమాట. అలా తాగేయగానే అక్కడ ఆద్య దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి ఆద్య పైన పడబోతూ ఉంటే సడన్గా కింద పడిపోతాడనమాట. అలా పడగానే, నేను ఇన్ని రోజులు దీనికోసమేరా వెయిట్ చేస్తుండేది అనేసి వాడు పాకెట్లో మొబైల్ తీసుకొని అలా ప్రభాస్ చేయి తీసుకొని ఫింగర్ ప్రింట్ క్లిక్ చేసేసి లాక్ అయితే ఓపెన్ చేసేస్తుంది అనమాట. అలా లాక్ ఓపెన్ చేయగానే దాంట్లో ఉండే వీడియోస్ అంతా డిలీట్ చేసేస్తుంది అనమాట. డిలీట్ చేసేసి ఫోన్ అక్కడ పడేసి వెళ్ళిపోతుందన్నమాట. అంటే నెక్స్ట్ ఎపిసోడ్లోన ప్రభాస్తోన ఆద్య ఎలా యుద్ధం చేయబోతుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. అంటే ఇదంతా తెలియని ప్రభాసు ఎలా రియాక్ట్ అయ్యబోతున్నాడో అనేది చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.